అందరికీ నమస్కారం. నిన్నటి సంధి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వాడివేడి చర్చ కూడా మరి నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలని ఏదో బూతులు మాట్లాడిండు, ఆయన ఆ స్థాయిలో ఉండి మాట్లాడతాడా, లేకపోతే ఇట్లాంటి భాషనైనా మాట్లాడని చెప్పి నీతి సూక్తులు మాట్లాడుతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ నాయకులకి ఫస్ట్ ఒక చిన్న వీడియో చూపించినాక దీని తర్వాత ఈ సందర్భం దేనికోసం వచ్చింది, ఆ కడుపుల మంట దేనికోసం వచ్చింది, ఎవరి కోసం మాట్లాడిండు, ఎవరి కోసం ఈ మాటలు సరిపోవు, గింతకే ఎట్లా అయిపోయింది అనేటటువంటి అంశాలు తెలంగాణ గురించి పట్టించుకునేటటువంటి ప్రజలు ఏమనుకుంటారు అనేటట్టు ఒకసారి మాట్లాడుకుందాం. అయితే ముందు ఒక వీడియో ప్లే చేస్తా, దీనికి జవాబు చెప్పినాక కుణం అని చెప్పి రెండో కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణ నాకు అర్థం కాదు. శాతగాని దద్దమ్మ కుణం అని చెప్పి రెండో కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణ నాకు అర్థం కాదు. శాతగాని దద్దమ్మ. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖర్ రావు. నువ్వు రండగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులకి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మని జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు. నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించిన నువ్వు వచ్చి మమ్మల్ని బదనాం చేస్తావా, మా మీద మాట్లాడతావా? రెండో కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణ నాకు అర్థం కాదు. చూసిండ్రు కదా, బూతుల గురించి మాట్లాడి నీతులు మాట్లాడేటటువంటి బీఆర్ఎస్ నేతలైనా బీజేపీ వాళ్ళైనా ఈ వీడియో చూసినాక ఫస్ట్ మీకు మీరు అంతర్మదనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎవరు ఏ సందర్భాలలో ఏం మాట్లాడారు అనేటటువంటిది కూడా మనం మాట్లాడుకోవాలి. మరి కేసీఆర్ గారు మాట్లాడుకుంటా డైరెక్ట్గా కేంద్ర మంత్రి లెక్క ఉంటున్నటువంటి కిషన్ రెడ్డిని రండా అని చెప్పి మాట్లాడిండు. మరి రండా అని చెప్పి మాట్లాడినప్పుడు కూడా ఏ రకంగా స్పందించకుండా వాళ్ళు ఈరోజు తెలంగాణ వనరులను మొత్తం కొల్లగొట్టినాక కూడా అవినీతిలో అసలు ఇక దేశానికే మొత్తం కూడా ఆదర్శంగా నిలబడ్డరు అనేటటువంటిది గౌరవ ప్రధానమంత్రి హైదరాబాద్కి వచ్చి చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా చేతగాని దద్దమ్మ లెక్క ఎట్లాంటి చర్యలు తీసుకున్నటువంటి మీరు ఆయన అన్నటువంటి మాటలలో ఏమన్నాడు, రండ కేంద్ర మంత్రి అని అన్నాడు. ఈ రోజుకైనా తెలంగాణ ప్రజలు మొత్తం కూడా బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వాన్ని గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా సూటిగా అడుగుతుంది ఏంటిది అని అంటే, ఈరోజు ఆధారాలతోటి వారి యొక్క అవినీతి చిట్టా మొత్తం బయటికి వచ్చినప్పటికీ కూడా కేంద్ర మంత్రి లెక్క ఉంటుకుంటా నువ్వు కృష్ణా జలాలలో మనకు రావాల్సినటువంటి వాటాని కోల్పోతుంటే ఏ రోజు కూడా మూతికి ప్లాస్టర్ వేసుకున్నావు. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా నివ్వరబోయేటట్టుగా అవినీతి తెలంగాణలో పంచభూతాలని ఇలా కుటుంబం దోచుక తింటుంటే నువ్వు చేతికి గాజులు వేసుకున్నావు. ఇప్పటి వరకు కూడా కనీసం చర్యలు తీసుకున్నటువంటి పాపాన పోలే. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఇప్పటికైనా వారి యొక్క నమ్మిన బంటు లెక్క బతకకు, ఒక హుందాతనంగా కేంద్ర మంత్రి లెక్క వారి యొక్క అవినీతిని ఎండగట్టి కుటుంబాన్ని లోపల తన్నేటటువంటి ఒక బాధ్యతమైనటువంటి మంత్రి లెక్క మీరు మెలగాల్సిందిగా కేంద్ర మంత్రి లెక్క ఉంటున్నటువంటి మిమ్మల్ని తెలంగాణ సర్వసభ్య సమాజం డిమాండ్ చేస్తుంది.